గౌరవనీయులైనటువంటి పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ కర్ణశ్రీ గారి భర్త అయినటువంటి సాయినాథ్ గారు నాపై చర్చకు సిద్ధమా అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విషయంలో చర్చకు రావాలి దగ్గరికి? మన ఉనపట్టుకోతుంటే గుట్టలో ఉన్న మట్టిని తరలిస్తుంటే మీ యొక్క పార్టీ కార్యకర్త వచ్చి రాత్రిపూట ఎందుకు మట్టి తీస్తున్నా అంటే నీ అనుచరుల పైన దాడి చేయించడం, దాని గురించి చర్చించాలా? లేక ఆరవయసులకు శ్మశాన వాటికే ఇస్తా అని చెప్పి ఒక గుట్టనే మొత్తం మాయ చేసినావు, దాని గురించి చర్చించాలా? తర్వాత పెబ్బేరులో రోడ్డు డివైడర్ అనే పేరుతోన ఆ పక్క ఈ పక్క షాప్లో మట్టి తీసుకుపోయి అమ్ముకునే దాని గురించి చర్చించాలా? నువ్వు ఏ దానిపైన చర్చించాలి? ఏదో ముందర స్పీచ్ ఉందని చెప్పి మైక్ ఉందని చెప్పి ఇస్తాను సార్ మాట్లాడడం కాదు. సాయినాథ్ గారు, ఫస్ట్ ప్రోటోకాల్ గురించి అంటున్నావు. ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించిన నేను కానీ నా సర్పంచ్ ఉన్నప్పుడు నా పాలకవర్గం తోటి వార్డు మెంబర్ ఉన్నప్పుడు నేను తూచా తప్పకుండా పాటించిన. నేను ఎక్కడ మన ప్రోటోకాల్ని ఉల్లంఘించలేదు. నువ్వు పదవిని అడ్డు పెట్టుకొని మట్టి వ్యాపారము, ఇసుక దందాలు ఎన్ని చేస్తున్నావు నువ్వు? నీకు పెట్టేది మట్టి వీడని పేరు పెట్టాలి. నీకు పెబ్బేరు ఎక్కడున్నా మొరం కానీ ఇసుక కానీ నీవు కరవటాలు ఇసుకను నీ వ్యాపారం చేసినావు. ఎందుకో చేసావు? నీ ప్రభుత్వం ఉంది, దాన్ని ఎవరు అడగరని చెప్పి చేసినావు. కానీ ప్రజలు చూస్తారు, ప్రతిపక్షం అడగకుండా కూడా ప్రజలు చూస్తారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పి మేము ఊరికే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చి 6 నెలల నుంచి మీరు మా ఉనికి పోతుంది, మమ్మల్ని ప్రజలు గుర్తిస్తలేరని చెప్పి మా పైన లాస్ట్కు మాటలతో దాడి చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ మేమేమన్నాం? సంతస్థలం ఎక్కడ పోదు, ఎమ్మెల్యే గారు ఆ సంతస్థలాన్ని కాపాడాలని చెప్పి దాన్ని పెబ్బేరుకే సంతకు మున్సిపాలిటీ చెందాలని చెప్పి అదే నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాడు. మేము ఏమన్నాం? మీరు 6 నెలలు ఉంటున్నారు, సమయం లేదు, బ్యాలెన్స్ ఉంటే చేయండి. వనపర్తి ప్రజలకు వైపున్న రోడ్డు డివైడర్ బాధితులకు నష్టపరిహారం కానీ ప్లాట్లు కానీ ఇవ్వండి అని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. మేము కలిసి వాళ్ళ సలహా వాళ్ళకి మంచి న్యాయం చేద్దాం. నువ్వు ప్లాట్ ఇస్తాను, ఎక్కడ ఉన్నాయి నీ ప్లాట్లు? ఇంతవరకు ఒక కాలువ పైన బీజేపీ కాలువ పక్కన నీవు దొడ్లే తీయలేకపోయావు. నువ్వు ఇంతవరకు ఇంకా నువ్వు ప్లాట్ ఇస్తావు? ఇదని అభివృద్ధి. ఇంకా చైర్మన్ అమ్మ గారు అంటున్నారు, నేను అది చేస్తా రోడ్ డివైడర్ కట్టినా, సెంటర్ లైటింగ్ కట్టినా. మన కొత్తగూడ మున్సిపాలిటీ అయ్యేది, అమర్చింత మున్సిపాలిటీ అయ్యేది, ఆత్మకూరు మున్సిపాలిటీ అయ్యేది. అక్కడ కూడా సెంటర్ లైటింగ్ వచ్చింది, డివైడర్ వచ్చింది, మున్సిపాలిటీ జీవో ప్రకారం అయింది. అది నువ్వు కాదు, నేను కాదు, మున్సిపాలిటీ అటెండర్ ఉన్నా అవి చేయగలుగుతాడు. కానీ నేను చేసిన పెబ్బేరులో మేము గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఒక మున్సిపల్ స్థాయి వరకు తీసుకుపోయిన పెబ్బేరు గ్రామ పంచాయతీ అన్నాడు. ఒక కాంప్లెక్స్ కట్టించాను నేను. నెలకు 4 లక్షల ఆదాయం వచ్చేటట్టు గ్రామ పంచాయతీకి డిపి పర్మిషన్ ద్వారా మన బీసీ కాలనీకి వెళ్తుంటే గ్రంథాలయం పక్కన ఒక కాంప్లెక్స్ 4 షాపులు ఏర్పాటు చేశాను. డస్ట్బిన్లు ఆనాడే నేను వచ్చిన తర్వాత నువ్వు మున్సిపల్ జీవో ప్రకారం నువ్వు డస్ట్బిన్ ఇచ్చినావు. కానీ గ్రామ పంచాయతీలో డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది. 2 ఆటోలు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకముందే నేను ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ గల్లీలో కూడా ట్రాక్టర్ తిరగదని చెప్పి 2 ఆటోలు అయితే బాగుంటాయని చెప్పి ఆటోలకు అప్పుడు లిఫ్టింగ్ సిస్టమ్ లేదు ఆటోలకు. నేను సపరేట్ పోయి నా పాలకవర్గంతో చర్చించి 2 ఆటోలు ప్రభుత్వం ఇవ్వలేదు మాకు, ఓన్లీ గ్రామ పంచాయతీ. బంగారు బాతుగుడ్డు లాంటి సంత ఉంది కాబట్టి నేను దాదాపు టెండర్ 3 కోట్లు 4 కోట్ల దాకా పోయింది. ఆ డబ్బులతో పెబ్బేరు డెవలప్మెంట్ చేశాను నేను. మీరు నా డెవలప్మెంట్ గురించి మీరు ప్రశ్నించేది. పెబ్బేరులో చాలా మందికి మోకాల నొప్పులు, కిడ్నీల వ్యాధులు ఉన్నాయని చెప్పి మా దృష్టికి వస్తే నేను 16 వాళ్ళు అంటే 2 వాళ్ళకు ఒకటి చొప్పున వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అదే వాటర్ ప్లాంట్లు ఇప్పుడు మీ పీరియడ్లు మూతపడ్డాయి. మా 2004-2005లో గత సర్పంచ్ బుచ్చారెడ్డి గారు ఉన్నప్పుడు 1,50,00,000తో ప్రియతమ నేత చిన్నారెడ్డి గారు మన ఫిల్టర్ బెడ్ పెబ్బేరుకు తెస్తే దాన్ని నిరుపయోగ చరిత్ర మీది. ఇప్పుడు పెబ్బేరులో పచ్చ నీళ్ళు ఆపుతున్నారు, ఆకుపచ్చ నీళ్ళు ఆపుతున్నారు. మీరు
తాగే తాగే నీళ్ళు కూడా మీ ఇవ్వలేని పరిస్థితి మీది. ఎవరైనా డెవలప్మెంట్ చేస్తుంది. ఎక్కడ మీ అభివృద్ధి అని క్రీడా సెంట్రల్ లైటింగ్, తర్వాత డివైడరు, క్రీడా ప్రాంగణాలు, మన స్టేడియంస్, అది నా డెవలప్మెంట్. మీ సార్ ఇచ్చింది మీ సార్. గతంలో మా యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు పాలిటెక్నిక్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు మా ప్రభుత్వం కూడా మస్తు ఇచ్చింది. మేము మీరు మాత్రం చెప్పుకుంటలేము. ప్రజలకు ఏం కావాలి, నిత్యావసరం వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అవి చేయండి. చైర్మన్ పదవి అడ్డం పెట్టుకొని నువ్వు ఊళ్ళో ఇష్టానుసారంగా నీవు వివరిస్తున్నావు, మేము కాదు. సాయినాథ్ గారు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి. మన చౌరస్తా గ్రామంలో ఏదో బలం చూసుకోవడానికి రమ్మంటావా? అభివృద్ధి చేయండి. ఇదేందయ్యా నీది భాష? ఏదో సిగ్గు లేదంటావు. ఇవన్నీ నీకు సిగ్గు శరం ఉండాలి. ఫస్ట్ నువ్వు మున్సిపాలిటీ జీవో ప్రకారం డెవలప్మెంట్ చేసినావు, కానీ నేను మాత్రం గ్రామ పంచాయతీ ఫండ్స్తోనా నాకు ఏ జీవోలు లేవు. గ్రామ పంచాయతీ ఏ జీవో లేవు. నా సొంత నిర్ణయం, మా పాలక వర్గం, అప్పుడున్న గ్రామ పంచాయతీ పాలక వర్గం సూచనలు సలహాల మేరకు ఇంత డెవలప్ చేసిన నేను చివరిసారిగా చెప్తున్నా. సరే, మా తరపున ఏమైనా చిన్న భాష అంటే కొందరు అన్పార్లమెంట్ వారి బట్టి వాళ్ళ తరపున మేము కూడా సారీ చెప్తున్నాం అని చెప్పి ఈ సభముగా తెలియజేస్తున్నాం. మేఘారెడ్డి సారు అందరితో చాలా మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటాడు. ఇంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు అందరితో కలిసి మంచిగా ఊరు డెవలప్ చేయాలని మా సార్ కోరుకుంటున్నాడు. లేని ఇండియాలు మీనేసి డెవలప్ చేసినామని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏం పని అయితే చేయలేదు. చూస్తే మాటలు చెప్తున్నారు కానీ మాటలు చెప్పేవరకే ఉంది కానీ పని అయితే చేసుకోవడం లేదు. నా రెండో వాడలో కూడా వనపర్తి రోడ్డుకు ఇల్లు పోతే చాలా ఇబ్బందులు పడితే భగవంత్ దాస్ మామని ఇంటి మీనికి పోయి తొందరగా కాల్ చేయండి అని కాల్ చేపిస్తే నా దగ్గర కూడా వస్తే న్యాయం జరగలేదు. గుండె వలిగి ఆయన కూడా చనిపోయింది. ఇంతవరకు అయితే వనపర్తి రోడ్డు న్యాయం అయితే చేయలేదు. చేసినాం అని అంటాడు. ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంది. ఇది మా ఆలోచన. మీరు ఏ దానికైనా సిద్ధం అంటున్నారు కదా, మేము కూడా సిద్ధమే. ఏ దానికైనా మీరు చేసిన డెవలప్ మాకు కూడా చూపించాలి. ఇంతకుముందు వార్డు మెంబర్గా మా అన్న 3 సార్లు గెలిచింది అని అన్నారు కదా, సర్పంచ్ కూడా వదినమ్మ గెలిచింది. ఊరు బాగా డెవలప్ చేసినాము. అప్పటికి ఇప్పటికి చూసుకున్నాము. ఎక్కడ మీరు సిద్ధమైతే అక్కడ మేము సిద్ధము ఉంటాము. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేకు ఒక కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు మీరు 30 ఎకరాలు సంతా చేస్తామని చెప్తారు, మాకు తీసుకురాలేదు, తీర్మానం చేసి ఇచ్చినాము అని చెప్పి అంటున్నారు. మేము దానికి రీకౌంటర్ ఏం చేసినాము, అయ్యా మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అయింది, 6 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కూడా అవే జరిపోయినవి, మాకు దానిపైన దృష్టి పెట్టడానికి టైం ఎక్కడొచ్చింది, ఖచ్చితంగా మేము 30 ఎకరాలు సాధిస్తాము, ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినా మేము సంతమతం కావాలని. ఇప్పుడు మాకు అధికారంలో వచ్చింది పార్టీ, ఖచ్చితంగా దాన్ని తీసుకురావడానికైనా ప్రయత్నం చేస్తాం, కానీ మీలాగా లోపాయకార ఒప్పందాలు చేసుకొని నిర్వీర్యం చేయడానికి అయితే మేము లేము. ఇంకోటి, మీరు గతంలో డెవలప్మెంట్ అంటారు. మీ డెవలప్మెంట్ ఏంది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసే పరిస్థితి మీకు లేదు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు అంతే. మీరు ఇంకా ఇదే సరిపోతుంది మీకు. మీ డెవలప్మెంట్ మొత్తం రోడ్డు మీదే కనిపిస్తుంది. మెయిన్ రోడ్డు మీద డివైడర్ కట్టిండు, లైట్లు వేసిండు, జిమ అవే సరిపోయినాయి. కానీ లోపల వాళ్ళ పారిశుద్ధ్యం అట్లే ఉంది, నీటి సమస్య అట్లే ఉంది. మురికాలలో దోమలు, ఈగలు వచ్చి రకరకాల రోగాల బారిన జనాలు పడుతున్నారు. ఇవన్నీ మీరు ఏడ పట్టించుకున్నారు? డెవలప్మెంట్ అంటే అదే ఆడుతున్నాం మేము. మీరు కొత్తగా చేసింది ఏం లేదు. మీరు పోగొట్టింది ఏంటంటే సంత. మరి 40 ఏళ్ళకెళ్ళి ఉన్న 30 ఎకరాల సంత, దానిపైన మీకు అన్నెందుకు పడింది? దాని విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? మీరు కానీ మీ యొక్క మాజీ మంత్రివర్యులు కానీ. ఆయనకు అలాంటి చిత్తశుద్ధి ఉంటే ఎండోమెంట్ శాఖను ఒప్పించి ఆ 30 ఎకరాలు డైరెక్ట్ గా మున్సిపాలిటీకి బదలాయింపు చేస్తే అది ఒక నెల పని. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఓవర్స్ ఇప్పించి, పట్టాలు ఇప్పించి, 12 ఎకరాలు తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ చేయించి, ఇవన్నీ ఏం చర్యలు ఇవన్నీ? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారతోనే మీ మాజీ మంత్రి కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆయన 2 నెలల కింద మా ఎమ్మెల్యే దగ్గర మోకరిల్లు వచ్చి, అయ్యా నా డబ్బుల పరిస్థితి ఏంది, ఆ సంతలో నేను జోక్యం చేసుకోను, ఆ పూజాల దగ్గర ఉన్న అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేసుకుంటా, నా డబ్బుల పరిస్థితి ఏం చెప్పని అన్ని మా ఎమ్మెల్యే అడగలేడా?
దీనిపైన చర్చకు సిద్ధమా? ఇప్పటికైనా మీ మాజీ మంత్రి వర్యులు లాయర్ మన్మోహన్ గారికి ఎందుకు ఫోన్ టచ్ లో ఉన్నాడు? సంతతి ఏమైందని ఏంటి ఆయనకి ఎందుకు అంత ప్రేమ పట్టాలు ఇప్పించిన వాళ్ళపైన? నీకు మాజీ మంత్రి ప్రాబల్యం ఉంటే రాజకీయంలో మిత్రులు శత్రువులు శాస్త్ర శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు కాబట్టి నీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నీవు కూడా మాతో పాటు వచ్చి ఓఆర్సీని రద్దు చేసి 30 ఎకరాలు నువ్వు మళ్ళా తిరిగి ఎలా సందడి చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఇది మర్చిపోయి ఏదో మీ వాళ్ళకి ఎగనేపి అడగండి మీరు ఎమ్మెల్యేను ఎప్పుడు ఇస్తారు 30 ఎకరాలు చేసింది మొత్తం చేసిండ్రు. ఒక వైట్ పేపర్ మొత్తం చించి ముక్కలు చేస్తే మళ్ళీ అతికేయాలంటే ఎంత టైం కావాలి? మీరు సంతానం ఏ విధంగా చేసిండ్రు? ముక్కలుగా చిరిగిన పేపర్ను దగ్గర పెట్టి అతికేయాలి, అదే విధంగా రావాలంటే అయితే సాధ్యమా? దానికే సమయం పడతా అని చెప్పినాం. గత 3 రోజుల నుంచి మన ప్రెస్ క్లబ్లో పాలకవర్గం ప్రస్తుతం అధికార పార్టీ మధ్యలో కొన్ని చిన్న కారణాలతోటి విలేకరుల సమావేశం నిర్వహించుకొని అది తారస్థాయికి వెళ్ళడం చాలా దురదృష్టకరం. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు తన చిత్తశుద్ధితో ఈ పెబ్బేర్ సంత ఏదైతే ఉందో 30 ఎకరాల 19 గుంటలు వాటిని కాపాడుతానని ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మేము మా ఎమ్మెల్యే గారి పైన ఒక ప్రతినిత్యం సంత స్థలాన్ని కాపాడడంలో చొరవ తీసుకోవడం చెప్తున్నాం. అందుకు అనుగుణంగా వారు అడుగులు ఒడిగొడుగా చేస్తున్న సంగతి మీ ద్వారా పేరు ప్రజానికానికి తెలియజేస్తాం. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు మా వైపుకెళ్ళి ఎప్పుడూ లేవు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు మన స్నేహాన్ని దెబ్బతీస్తాన అంశం చదువుకున్న వారిగా చదువు రాకపోయిన సమాజం చూసి నడుచుకున్న వ్యక్తులుగా మేము నేర్చుకున్నాం. కానీ మీరే మాజీ మంత్రి గారే ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పెబ్బేర్ చౌరస్తాలో మా గౌరవ ఎమ్మెల్యే గారిని నాకు అసలు అభ్యర్థి పోటీ కాదు, ఒక టిప్పర్ డ్రైవరు నా కాలి కోటికి సమానం అని మాట్లాడి ఈ గుణపర్తి నియోజకవర్గానికి చాలా మంచి పేరుంది. సురవరం ప్రతాప్ రెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు మేఘారెడ్డి వరకు మధ్యలో డాక్టర్ బాలకృష్ణ గారు, గౌరవ అయ్యప్ప గారు, మన గుమ్మడం జయరామ్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత మన్నలో కొన్ని ప్రజలకు వాళ్ళకున్న పార్టీలో అభివృద్ధి కార్యక్రమం ఫలాలు అందించిన సంగతి మనందరూ తెలుసు. పార్టీలు వేరైనా ప్రజల కోసం అంతిమంగా చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. అన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి సంత సమస్య నీ వచ్చినాక ఎందుకు స్టార్ట్ అయ్యింది? గతంలో కరసా గారు సర్పంచ్ ఉన్నప్పుడు 2 ఎకరాలు పట్టయింది, ఓఆర్సీ చేయించడం జరిగింది రావుల చంద్రశేఖర్ గారి టైంలో. ఆ రోజు రావుల చంద్రశేఖర్ గారి చొరవ తీసుకొని ఆ ఓఆర్సీని రద్దు చేయించింది కదా, మరి ఆ రావుల చంద్రశేఖర్ గారిని ఆదర్శంగా ఎందుకు తీసుకునేది? ఈ సంత విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ మేము చేసేవాళ్ళని మా ఆయన పూజ జరగాలి కరెక్ట్ కాదు. మాట్లాడే తీరును పద్ధతిని సవినంగా తీసుకోవాలని కోరుకుంటూ నేనైతే స్వయంగా చెప్తున్నా, నిరంజన్ రెడ్డి సార్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు 8 నెలల ముందర ఆయనతో కలిసి ప్రయాణం స్టార్ట్ చేసిన అధికారంలోకి వచ్చి మంత్రి అయినాక తను వ్యవహరించే తీరు వ్యక్తుల పట్ల చూసే భేదభావాలను గ్రహించుకొని అధికారం కన్నా ఆత్మగౌరవం మిన్నంత చెప్పి ఆయన నుంచి 1 సంవత్సరం లోపలనే దూరం జరిగి వచ్చి ఆత్మగౌరవం కాపాడుకుని బతికి. అందుకోసమే మీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి నాయకులు ఏ విధంగా మాట్లాడుకోవాలని మీరు ఆదర్శంగా ఉండేది. మా ఎమ్మెల్యే గారు టిప్పర్ డ్రైవర్ అని మీ కార్యకర్తలు నోట్లు ఏం పెట్టుకున్నారని దీనికి మాట్లాడుతున్న మీరు చప్పలు కొట్టరు, మీకు బలిపా అని చెప్పి పీపీఎల్ గ్రౌండ్లో తను ఇస్తున్న స్పీచ్కు స్పందన లేకపోతే చప్పలు కొట్టకపోతే నేను ఏం చేసిన పాపం అని చెప్పి మాట్లాడిన నువ్వు కాదా? ఏం నేర్పిస్తుంది మీకు సమాజానికి? ఒక మంచి మెసేజ్ అండి. మీరు ఓడిపోయినా ఉండండి, మీకున్న అనుభవాన్ని మేఘారెడ్డి జోడించండి, అభివృద్ధిలో పరుగులు పెట్టండి. ఆ విధంగా కృషి చేస్తారని భవిష్యత్ తరాలకు మన ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోడ్ డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ నాయకుడు పెట్రోల్ పోసుకొని అభివృద్ధిని అడ్డుకున్నట్టు రోడ్డు వేయకుండా చేసినని ఆరోపణ చేయడం జరిగింది నా మీద. అయ్యా, నేను అడ్డుకున్నది వాస్తవమే, కానీ దేనికోసము? మీ పాలక వర్గము మాకు ఒక మెయిన్ రోడ్ మీద మా ఆస్తి పోతుందంటే
ఒక 10 ఫీట్లు పోతే కూడా పెద్ద ఆస్తి నష్టం. మాకు మీరు ఎలాంటి హామీ ఇవ్వకుండా కమిషనర్ గారు ఒకరోజు ముందు వచ్చి ఇది రోడ్డుకు అడ్డం ఉంది పలగొడతామంటే మేమేమన్నాము, నేను మా బాబాయ్ వస్తే మీరు చౌరస్తా నుంచి రండి, కిందికి వెళ్ళినా రండి, పాత ఇల్లు కొత్త ఇల్లు కాదు, ఒక రోడ్ నుంచి వచ్చి ఒక సైడ్ నుంచి తీసుకుంటారండి, మా నెంబర్ వచ్చినప్పుడు బాధ్యత మేము ముందర కూలగొట్టుకుంటామని చెప్పినాం. అది కాకుండా మాతో జేసీబీ తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టి కూల్చుస్తామంటే మేము చూసుకుంటా కూర్చోవాలా? మీరు ఏం హామీ ఇచ్చిండ్రు? ఇంతవరకు కూడా మీరు ఎంతమందికి ఇల్లు ఇచ్చిండ్రు, ఎంతమందికి పోయిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చిండ్రు? మీరేమన్నా మీతోనే ఉంటే మాట్లాడండి. మీరు వాళ్ళను ఎంత భయపెట్టి ఏం చేసి ఇల్లు కాల్ చేయించిండ్రు, కానీ మీరు భయపడలే, మీ మాటలకు లొంగలే, అందుకు మా మీద ఆడుకున్నారా? మేము నా మీద పెట్రోల్ పోసుకున్నా కానీ కమిషనర్ మీద సిబ్బంది మీద పోయలేదు. వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కానీ ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఈ 6 నెలలన్నా మీరు ఇంతవరకు మీ పాలకవర్గం ఉంది కాబట్టి రోడ్ వైండింగ్ లో పోయిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి మేము కూడా మా ఎమ్మెల్యే గారికి కలిసిన ప్రతిసారి అడుగుతున్నాం. త్వరలో ఎమ్మెల్యే గారు ఏమైనా కోల్పోయిన ప్రతి ఇంటి వాళ్ళతో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ సలహా సూచన మేరకు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కావాలంటే డబల్ బెడ్రూమ్, ప్లాట్ కావాలంటే ప్లాట్ తీసుకున్న వాళ్ళకు మళ్ళీ 5 లక్షల స్కీమ్ కూడా వచ్చేటట్టు చేసి ఫస్ట్ మీద నేను 3,500 ఇల్లు ఏవైతే ఇల్లు వస్తున్నాయో దాంట్లో మొదటి ప్రాధాన్యత పోయిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాతనే నేను రోడ్డు పనులు కూడా ప్రారంభించేస్తా అని కూడా మా ఎమ్మెల్యే గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. కాబట్టి మీరు కూడా ఈ 6 నెలలు మాతో రండి. డెవలప్మెంట్ కు నువ్వు నేను కాదు, పదవులు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. రేపు ప్రజలలో మన్నలు పొందాలి, రేపు 10 కాలాల పాటు మీ పేరు ఉండాలంటే డెవలప్మెంట్ కోసం మీరు శాశ్వతులు పనిచేయండి. మేము కూడా గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్నాం, మీరు రండి. మా ఎమ్మెల్యే గారితో తీసుకుపోతాం, మా మంత్రుల గారితో తీసుకుపోతాం. పెద్దను ఆహానిషలు కష్టపడి డెవలప్ చేసుకుంటే రేపు రోజు మన పేరే ఉంటుంది. కానీ డెవలప్మెంట్ చేసుకుంటే మన పేరు శాశ్వతం అవుతుంది. కానీ పదవులు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడ్డ మీరు ప్రజలకు న్యాయం చేయమని నేను ఈ ప్రభుత్వంగా తెలియజేస్తున్నాను.